హాయ్ అండి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను నిమ్మకాయ పచ్చడి పడుతున్నానండి. నిమ్మకాయ పచ్చడి అందరికీ తెలుసు కదా అనుకుంటారేమో. నేను పట్టే పచ్చడి వేరేలా ఉంటుంది చూడండి. 10 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలా ముగ్గిన నిమ్మకాయలు తీసుకోవాలండి. అవి శుభ్రం చేసుకుని చక్కగా కడుక్కుని తుడిసేసిన తర్వాత ఇలా 8 ముక్కలు కింద కట్ చేయండి. 4 ముక్కల తర్వాత మళ్ళీ 2 ముక్కలు కట్ చేయండి. అలా 8 ముక్కల కింద కట్ చేసి 2 స్పూన్లు ఉప్పేసి 10 రోజులైతే పక్కన పెట్టేయండి దాన్ని. అది బాగా మగ్గిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక 1/4 కిలో బెల్లం తీసుకున్నానండి నేను 10 నిమ్మకాయలకి. నిమ్మకాయలు అయితే పెద్దగా ఉన్నాయి కదా, అందుకని 1/4 కిలో తీసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇది. పుల్లగా మనకి నోరు బాగోలేనప్పుడు పెరుగన్నంలోకి ఉట్టినే మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. సి విటమిన్ ఉంటుంది కదండి, సూపర్గా ఉంటుంది. అది పాకం వస్తే సరిపోతుందండి బెల్లం. ఇలా పాకం వచ్చిన తర్వాత నేను ఒక 4 స్పూన్లు కారం వేసానండి. అలాగే 1 స్పూను మెంతులు, ఆవాలు కలిపి కొట్టింది వేసానమాట అండి పొడి. అలాగే ముక్కల్లోని వేసేయాలి. అది పాకం వల్ల కొంచెం నల్లగా కనిపిస్తుంది మీకు, కానీ ఎర్రగానే ఉంటుంది. కొంచెం ఇంకా ఇందులో పాకంలో ఊరిన తర్వాత ఇంకా బాగుంటుందండి. మొత్తం ముక్కలకి పట్టేసి మనం తినేటప్పుడైతే సూపర్గా ఉంటుందండి. అసలు ఇప్పుడే తింటుంటే ఎంత బాగుందో తెలుసా. చాలా పుల్లగా తీయగా మనకి పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. అలా ఉట్టి నోటిని కూడా రోజు ఒక ముక్క నోట్లో వేసుకుంటే బెల్లం కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకేనండి, బాయ్.